బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఎలిమినేషన్ అనేది ఇంకొక ఎలిమినేషన్ కూడా అనమాట చాలా షాకింగ్ గా ఉండబోతుంది. అదేంటనేది ఈ వీడియోతో చూసేద్దాం. నా థంబ్‌నెయిల్ గురించి అలానే చూస్తే నేను చెప్పే దాని గురించి మీకు నచ్చకపోతే నచ్చినట్టు వెళ్ళిపోండి అంతే. నేనేం చేయాలో ఏం చెప్పాలో నాకు తెలుసు. ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్స్ జరుగుతాయి కానీ ఓవరాల్‌గా అన్ని కావాలని ఫేక్ రివ్యూ చేయటం, ఫేక్‌గా మాట్లాడటం, ఒకళ్ళని టార్గెట్ చేయటం అనేది నా టార్గెట్ అయితే కాదనమాట. ఇక్కడ ప్రోమో వచ్చింది. ప్రోమో చూసారు కదా. నిజంగా రాము ఎంత బాధపడుతున్నాడు ఏంటి అనేది అది కూడా ప్రోమోలో ఆ పాట చూస్తుంటేనే అర్థమైపోతుంది. నిజంగా అంత బాధ ఉన్నప్పుడు ఇంకా హౌస్ లో కూడా అనవసరం అనిపించింది. హౌస్ లో ఉండి బాధపడేదానికంటే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయి హ్యాపీగా బయట ఉండటమే కరెక్ట్ అనిపిస్తుంది చూస్తుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇంకొక ఎలిమినేషన్ అనమాట. ఇంకొక ఎలిమినేషన్ కూడా నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ పవర్ అనేది యూజ్ చేశారంటూ నాకున్న అప్డేట్ అనమాట. అది కూడా ఏంటంటే ఇక్కడ భరణి గారిని అలానే చూస్తే సాయిని వీళ్ళిద్దరిని పెట్టారంట. మొత్తం మీద చూస్తే డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. ఒకళ్ళు రాము ఈ సాటర్డే ఎపిసోడ్ లో వెళ్ళిపోతాడు. ఇక సండే ఎపిసోడ్ లో చూస్తే మాత్రం ఇక్కడ సాయి అయితే ఎలిమినేషన్ అయితే అవబోతున్నారనమాట. నాకు తెలిసినంత వరకు ఉన్న అప్డేట్స్ అయితే నేను ఇస్తున్నాను. సండే ఎపిసోడ్ లోనే ఇంకొకటి కూడా జరిగిందనమాట. దివ్యకు కూడా ఆడియన్స్ ఓటింగ్ అనేది జరిగిందంట. నిన్న క్యాప్టెన్సీ టాస్క్ తీసేసింది కదా, దీంట్లోనే కొన్ని ఓటింగ్ కూడా జరిగింది. ఇక్కడ కొంచెం ఫైర్ కూడా అయ్యారంట. అది కూడా నాగ్ సార్. ఏమేమి జరిగాయి అనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతుందండి.